హాయ్ అండి, మా ఇంటి రాఖీ పండగ హాలిడే కదా, ఏ టైంకి లేచి రాఖీ కట్టొచ్చులే అనుకున్నారు. కానీ మా బాబుకి అయితే ఆఫీస్ ఉంది. ఇంకా తొందరగా లేచి ఇంకా స్నానాలు చేసుకొని చక్కగా కొత్త బట్టలు అయితే వేసుకున్నారు. ఫస్ట్ అయితే మా పెద్ద అమ్మాయి వచ్చేసి బాబుకి అయితే రాఖీ కట్టి వాడి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంది. తర్వాత చిన్న అమ్మాయి అయితే బొట్టు పెట్టి రాఖీకి బొట్టు పెట్టి వాడికైతే రాఖీ కట్టింది. వీళ్ళిద్దరికైతే ఒక్క నిమిషం మనం అనుకుంటాం గానీ కొట్టుకుంటారు తిట్టుకుంటారు గానీ దూరంగా ఉండేటప్పుడు ప్రేమలు తెలుస్తాయి అనమాట. ఇంకా రాఖీ కట్టేసి ఒకరినొకరు అయితే స్వీట్ అయితే తినిపించుకున్నారు. ఇప్పుడే అసలైంది ఘట్టం. ఇంకా స్వీట్ తినిపించేసి ఇంకేమి ఇస్తాడా అని చూస్తున్నారనమాట. ఫస్ట్ అయితే కాలు మొక్కి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని ఇద్దరు కలిసి ఇంకా వాడికైతే హారతి అయితే ఇచ్చేశారు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు సంవత్సరం అంతా కొట్టుకొని సంవత్సరంకి ఒకసారి ఇలా ఒక్క రోజు కలిసిమెలిసి ఉంటే చూడాలనిపిస్తుంది కదా. హారతి ఇస్తున్నారా గానీ వాడు ఏం గిఫ్ట్ ఇస్తారా అని సర్ప్రైజ్ అవుతున్నారనమాట. ఇంకా వాడు సడన్ గా ఇంకా గిఫ్ట్ అయితే తీసి ఇచ్చాడు. ఇంకేం కొనుక్కోండి, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి అనేసి ఒక్కొక్కరికైతే ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసాడు. ప్రతి సంవత్సరం ఏదో వాడికి తగినంత గిఫ్ట్ అయితే ఇచ్చేవాడు. ఈ సంవత్సరం వచ్చేసి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఫస్ట్ శాలరీ పడింది అనమాట. జాబ్ లో జాయిన్ అయ్యి 1 month అయిపోయింది. ఇంకా వాడు ఫస్ట్ శాలరీ వీళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎవరికైనా అలానే ఉంటుంది కదా. నా సొంత డబ్బులు ఇచ్చిన రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే తెలుస్తుంది. నాకు కూడా చాలా సరదా అనిపించేసింది. పిల్లల్ని మా ఆయన అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మా చెల్లి వాళ్ళ బాబుని ఇంకా ఫస్ట్ టైం మా పిల్లలు రాఖీ కడుతున్నారు. నేను వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయడం కుదరలేదు. ఇంకా అందరు ఫొటోస్ దిగితే ఆ ఫొటోస్ పంపిస్తే ఈ వీడియోలో ఎడిటింగ్ చేశాను. ఈ సంవత్సరం రాఖీ పండగ జరుపుకునే అదృష్టం అయితే మనకు లేదు. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం.